స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవాది దేవుడు మన యొక్క పునరుత్థాన దినాన్ని మనకు అనుగ్రహించి దేవుని స్తుతించి ఆరాధించటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయనా. తండ్రి, ఈ మాసములో మరొక దినాన్ని మాకు బహుకరించి నీ పునరుత్థాన దినాల్లో తండ్రి ప్రాతకాల సమయంలో నీ సన్నిధానంలో మేము ఉండి నిన్ను స్తుతించి ఆరాధించటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా. ఈ కార్యక్రమం అంతటికీ అధ్యక్షుడై ప్రౌఢువై నాయకుడు ఉండి చివరి వరకు మీరు మాతో ఉండి నడిపిస్తారని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగం నుండి ఈ ఉదయకాలంలో ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనాలు. అపోస్తల కార్యములు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొత్త నిబంధన భాగము. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మములు చేయించి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ దినం మన ధ్యానాంశము క్రైస్తవ గృహములో ఏమి ఉండాలా, క్రైస్తవ గృహంలో ఏమి ఉండాలా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుందాం. క్రైస్తవ గృహములో అన్నీ కలిగి ఉంటారు, ఏది తక్కువ కాకుండా అన్నీ కూడా కలిగి ఉంటారు. అయితే ప్రాముఖ్యంగా ఏమి కలిగి ఉండాలనే విషయాన్ని మనము ఈ ఉదయకాలము ధ్యానించుకుందాం. క్రైస్తవ గృహములో మొట్టమొదటిగా కుటుంబ ప్రార్థన ఉండాలి. క్రైస్తవ గృహములో మొట్టమొదటిగా కుటుంబ ప్రార్థన ఉండాలి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్టయితే, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనంలో మరియ ఇంటిలో అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అనే మాట మనకు కనపడుతుంది. కాబట్టి క్రైస్తవ గృహంలో ఏమి ఉండాలంటే కుటుంబ ప్రార్థన ఉండాల. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. రాజైన హేరోదు దినాలలో సంఘములో కొందరిని బాధ పెట్టుచు అనేకుల్ని పట్టుకొని పోయి చెరసాలలో బంధిస్తూ ఉండేటువంటి పరిస్థితి. యోహాను సహోదరుడు యాకోబును ఖడ్గముతో చంపించినాడు. ఎవరు? ఈ హేరోదు రాజు. యూదులకు హేరోదు మంచివాడు కావాలని పేతురును చెరసాలలో వేయించాడు. పేతురు విడుదల కోసం సంఘము గుంపుగా చేరుకొని ఒక గృహంలో ప్రార్థిస్తూ ఉన్నారు, మరి ఇంటిలో. అయితే మరి ఇంటిలో కూడా పేతురు కోసం ప్రార్థిస్తూ ఉండగా దేవదూత ద్వారా విడుదల పొందినటువంటి పేతురు మరి ఇంటికి రావడం జరిగింది. అక్కడ పేతురు కోసం వారు ప్రార్థిస్తున్నారు. కాబట్టి కుటుంబ ప్రార్థన అనేది అనేక విధాలుగా సహాయపడుతుంది. కుటుంబ ప్రార్థన వల్ల ఇక్కడ పేతురుకు విడుదల కలిగింది. అందరూ ఒక కుటుంబముగా చేరి సంఘస్థులు ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూతను పంపి దేవుడు ఆయన్ను విడుదల కలిగించాడు. కాబట్టి కుటుంబ ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవ గృహంలో కూడా ఉండవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనమును మనం చూడగలిగితే, యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనములో యోబు కుటుంబ సభ్యులను పిలిపించి వారిని పవిత్రపరిచి వారి నిమిత్తము దహన బలి అర్పించేవాడు ప్రతినిత్యము కూడా. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి
వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు ఊజు దేశములో నివసించినటువంటి వాడు, యథార్థముగా న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వాడు. ఆ విధముగానే ఆయనకు 7 మంది కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. దైవ భయము కలిగి జీవించాలని కోరుకునేటువంటి వాడు ఈ యోబు భక్తుడు. యవనస్తులైనటువంటి ఈ పిల్లలు ఒక్కొక్క దినము ఒక సహోదరుని ఇంటిలో కూడుకొని వారు విందు వినోదాలు చేసుకొని ఆనందించేటువంటి వారుగా ఉంటున్నారు, ధనవంతుల పిల్లలు కాబట్టి. అయితే యోబు నిత్యము వారి కోసము ప్రార్థించేటువంటి వాడు. వీరు విందు చేసుకుంటూ ఏదైనా దేవునికి అయోగ్యమైనటువంటి మాటలు మాట్లాడతారేమో, అయోగ్యమైన జీవితం జీవించి దేవునికి యొక్క ఉగ్రత పొందుకుంటారేమో అనేటువంటి భయంతో యోబు నిత్యము ఆయన దహన బలులు అర్పిస్తూ వారిని పిలిపించి వారి కోసము దేవుని ప్రార్థించేటువంటి వాడు. కాబట్టి క్రైస్తవ గృహంలో ఏముండాలంటే ముఖ్యంగా ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలిగితే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ కుటుంబము యెహోవాను సేవించదమని వారు తీర్మానం చేసుకున్నారు. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినలా మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమును మీరు నివసించుతున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునండి. మీరెవరిని సేవింప కోరుకును, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనేను. యెహోషువ భక్తుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. వారితో చెప్తున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము ప్రతినిత్యము కూడా. మీరు కూడా యెహోవాను సేవించదరా, లేక మీ పితరులు సేవించుచున్న దేవతలను సేవించదరా? మీరు నిర్ణయించుకొనుడి అని వారితో హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రతినిత్యము కూడా క్రైస్తవ గృహంలో ఏముండాలంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. ఆదికాండము 35వ అధ్యాయము 2 నుంచి 5 వచనాల్లో మనం చూడగలిగితే, ఆదికాండము 35వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు మనం చూడగలిగినట్లయితే, యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధ ఉన్న వారందరితో కూడా కలిసి బేతేలుకు వెళ్లి బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థించాడు. యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధనున్న వారందరితోనూ, మీ యుద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్ముని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనడి, మనము లేచి బేతేలునకు వెళుదము. నా శ్రమదినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్లి మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. వారు తమ యుద్ధనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబు నాకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టాను. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. యాకోబు తండ్రిని అన్నను మోసము చేసి తండ్రి ద్వారా ఆశీర్వాదం పొందాడు. తల్లి యొక్క మాట ప్రకారము పరిగెత్తుకొని పోయి తన మామ దగ్గర ఉండిపోయాడు. అన్నకు భయపడ్డాడు. బేతేలు అనే స్థలంలో తిరిగి వచ్చేటప్పుడు దేవుని దర్శనము పొందిన స్థలం అది. అక్కడ తాను తన కుటుంబము తనతో ఉన్నటువంటి పనివారు అందరూ కలిసి అక్కడ ఒక కుటుంబముగా చేరి దేవుని స్తుతించి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవ గృహములో ఏమి ఉండాలంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. రెండవదిగా క్రైస్తవ గృహములో ఏమి ఉండాలంటే వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఉండాల. వ్యక్తిగతంగా ప్రార్థించేటువంటి వారుగా ఉండాల. వ్యక్తిగత ప్రార్థన ఉండాల క్రైస్తవ గృహములో. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు కొండకి ఎక్కి ఏకాంతముగా ప్రార్థించేటువంటి వాడు. ఆయన జనసమూహమును పంపివేసి
ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ప్రార్థించేటువంటి వాడు. అనేక మంది జనులు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట వారికి దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత ఆయన ఒంటరిగా కొండ ప్రాంతములకు ఎక్కి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థించేటువంటి వాడు. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 46వ వచనములో కూడా మార్క్స్ వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో కూడా ఆయన వారిని వేడు కొలిపి ప్రార్థించుటకు కొండకు వెళ్ళెను అనేటువంటి మాట మనం చూస్తాం. వచ్చిన వారందరికీ పరలోక రాజ్య సువార్తను ప్రకటించిన తర్వాత వారందరినీ పంపివేసి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళేటువంటి వాడంట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో కూడా మనం చూడగలిగితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దర్యావేషు రాజు శాసనమును ధిక్కరించి దానియేలు అనుదినము ముమ్మారు ప్రార్థించేటువంటి వాడు. దానియేలును తీసుకుని వెళ్ళి ఆయనను బానిసగా తీసుకుని వెళ్ళి దర్యావేషు రాజు ఉంచుకున్నాడు. దానియేలు షద్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి రాజకుమారులు వారు మంచి జ్ఞానం గలవారు. అటువంటి వారిని చెరపట్టి తీసుకుని వెళ్ళి దర్యావేషు రాజు దగ్గర ఉంచుకున్నాడు. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దర్యావేషు రాజు తప్ప మరి ఏ దేవతకు గాని దేవునికి గాని ఎవరు కాని ఏ మనవి చేయకూడదని రాజు శాసనం చేసి ఉంచాడు. అయితే అక్కడ ఆ విధంగా శాసనం చేయటానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు దానియేలు షద్రకు మేషకు వారి పైన కుట్ర పన్నుతూ చేసినటువంటి ఆ శాసనం. ఎవడైనా మనవి చేస్తే సింహాల గుహలో పారవేయబడాలని శాసనం చేశారు. ఆ శాసనాన్ని చాటింపు వేయించారు. అయినా దానియేలు ఏమాత్రము భయపడలేదు, ఏమాత్రము దిగులు చెందలేదు. దర్యావేషు రాజు శాసనము ధిక్కరించి దానియేలు అనుదినము ముమ్మారు వ్యక్తిగతంగా ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. 119వ కీర్తన 164వ వచనంలో కీర్తన కాడు చెప్తున్నటువంటి మాట మనము వినగలిగితే 119వ కీర్తన 164వ వచనం, దావీదు దినమునకు 7 సార్లు ఆయన దేవుని సన్నిధిలో గడిపేవాడంట. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అంటాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో వ్యక్తిగత ప్రార్థన ఎంతో అవసరము. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనములో రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనములో సొలొమోను రాజు వివేకము గల హృదయము దయచేయమని ప్రార్థించాడు. తన వ్యక్తిగత ప్రార్థన అది. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనే నాకు వివేకము గల హృదయము దయచేయమని ప్రార్థించాడు. ఇక ఏమి ఆయన అడగలేదు, అన్నీ ఉన్నాయి. రాజుగా ఉన్న ప్రజలను పరిపాలించేటువంటి జ్ఞానము నాకు దయచేయమని ప్రార్థించాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితములో మనము ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనములో రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనంలో హిజ్కియా కన్నీళ్లు విడిచి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొనిమని ప్రార్థించినట్టుగా చూస్తాం. వ్యక్తిగత ప్రార్థన అది. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచూ యెహోవాను ప్రార్థించెను. హిజ్కియాకు మరణకరమైన రోగము సంభవించినప్పుడు యెషయా ప్రవక్త హెచ్చరిక విని యెహోవాను ప్రార్థించాడు. ప్రార్థించగా యెహోవా హిజ్కియా ప్రార్థన విని 15 సంవత్సరములో ఆయుష్యమును పొడిగించాడు.
కాబట్టి వ్యక్తిగత ప్రార్థన వల్ల గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. కాబట్టి క్రైస్తవ గృహాల్లో ఏముండాలంటే వ్యక్తిగత ప్రార్థన మనకు ఎంతైనా అవసరము అనే విషయం మనం గమనించాం. ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడగలిగితే, ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనంలో ఇస్సాకు అబ్రహాము కుమారుడు. ఇస్సాకు భార్య గొడ్రాలు, ఆ గొడ్రాలు తనమును పోగొట్టి పిల్లలు కలిగించమని ప్రార్థించాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. కాబట్టి అనేకమైనటువంటి అద్భుతాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. వ్యక్తిగత ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి ఫలితాలు మనం పొందుకోగలుగుతాం. కాబట్టి వ్యక్తిగత ప్రార్థన విషయంలో మనం వెనకాడకూడదు. వ్యక్తిగత ప్రార్థన మన జీవితంలో ఉండాలా, మనకు గృహంలో ఉండాలా, క్రైస్తవ గృహంలో. లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు. లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు. శిలువలో వేయబడినటువంటి ఇద్దరు దొంగలు ఉంటున్నారు. వారి మధ్యలో యేసయ్యను కూడా శిలువ వేశారు. అక్కడ శిలువ వేయబడినటువంటి రెండవ దొంగ యేసు ప్రభు యొక్క జీవితాన్ని మాదిరిగా చూచాడు. చూచినటువంటి ఆ దొంగలో పరివర్తన కలిగింది, పశ్చాత్తాపము కలిగింది. ఆ రెండవ దొంగ ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. కాబట్టి వ్యక్తిగత ప్రార్థన వల్ల ఆ యొక్క బందిపోటు దొంగ, రెండవ దొంగ పరదేశు భాగ్యాన్ని పొందాడు. కాబట్టి క్రైస్తవ గృహంలో ఏమి ఉండాలా? వ్యక్తిగత ప్రార్థన ఉండాలా. ఇక మూడవ విషయాన్ని చూద్దాం. క్రైస్తవ గృహములో ఏమి ఉండాలా? క్రైస్తవ గృహములో ప్రతి వ్యక్తిలోనూ దీనత్వము ఉండాలా. దీనత్వం అంటే తగ్గింపు. క్రైస్తవ గృహంలో ప్రతి వ్యక్తిలో కూడా దీనత్వము ఉండాలా. దీనత్వం అంటే తగ్గింపు ఉండాలా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అంటాడు. యాకోబు భక్తుడు రాసినటువంటి పత్రికలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొందినటువంటి ఆ మాటలు. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చెను, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి కడు జాగ్రత్తగా మనము దీనత్వం అంటే తగ్గింపు గుణము కలిగి ఉండాలా. లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనములో కూడా, లూకా సువార్త 1వ అధ్యాయం 52వ వచనములో, బలవంతులను పడదోసే దీనులను ఆయన సింహాసనమును ఎక్కిస్తానంటున్నాడు. సింహాసనము నుండి బలవంతులను పడదోసే దీనులను ఎక్కించెను. ఆయన దీనులను ఆ స్థానంలో కూర్చుండబెడతానంటున్నాడు. కాబట్టి మనలో ఏముండాలా? దీనత్వము, తగ్గింపు గుణము కలిగి ఉండాలా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనములో కూడా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనములో, దీనులైన వారు ధన్యులు అంటారు. తగ్గింపు గుణము కలిగిన వారు ధన్యులుగా ఉంటారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీలో దీనత్వము, నీవు తగ్గింపు కలిగి ఉన్నట్లయితే పరలోక రాజ్యములో యేసయ్య నీకు స్థానం ఇస్తాడు. యాకోబు పత్రికలోనే 4వ అధ్యాయము 10వ వచనములో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో, తగ్గించుకొనుడి ఆయన మిమ్ముని హెచ్చించును. తగ్గించుకొనుడి ఆయన మిమ్ముని హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ముని హెచ్చించును అంటాడు.
మన జీవితంలో తగ్గింపు, దీనత్వం మనలో ఉన్నట్లయితే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనములో మనం చూడగలిగితే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను మనము గమనించాలా. తన్ను తాను తగ్గించుకునేవాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అంటాడు. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునేవాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అంటాడు. తగ్గింపు అవసరం అండి. క్రైస్తవ గృహములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తగ్గింపు, దీనత్వము కలిగి ఉండాలా. అప్పుడే మనం హెచ్చింపబడతాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 14వ వచనములో కూడా, లూకాసు సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. కొందరు గర్వపడుతుంటారు. వారికి ఉన్నటువంటి తెలివితేటలను బట్టి, వారికి ఉన్నటువంటి చదువును బట్టి, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ధన ధాన్యాలను బట్టి, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యమును బట్టి, వారికి ఉన్న కారును బట్టి, వారికి ఉన్నటువంటి ఇంటిని బట్టి గర్వపడుతుంటారు, హెచ్చించుకుంటుంటారు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనములో తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడిననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ఇక్కడ పరిసయ్యుని సుంకరుని గురించి సాదృశ్యంగా చెప్తున్నాడు. కాబట్టి మనలో గర్వం ఉండకూడదు, మనలో హెచ్చించుకునేటువంటి స్వభావం ఉండకూడదు. తగ్గింపు స్వభావం కలిగి మనము జీవించాలా. క్రైస్తవ గృహములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా దీనత్వము, తగ్గింపు కలిగి ఉండాలా. ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరము రాస్తూ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో రాశాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, యేసు శిలువ మరణము పొందినంతగా తగ్గించుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. శిలువ మరణానికి ప్రభువును శిలువ అతని భుజం మీద పెట్టి, యేసయ్య భుజం మీద పెట్టి ఆయనను నడిపించారు. శిలువ వేసే స్థలం వరకు, గొల్గోతా వరకు. ఆయన ఎంతో శ్రమ పడుతూ కూడా, ఆ శిలువ మరణం పొందేంత వరకు కూడా ఎవరిని కూడా ఏమి అనలేదు. రానువ వారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఆయన దూషించలేదు, ద్వేషించలేదు. ఎంతో తగ్గింపు గుణం గలవాడై శిలువ మరణము పొందినంత వరకు కూడా తగ్గించుకున్నాడు. అలాంటి దీనత్వము, తగ్గింపు మనం కలిగి ఉండాలా. అందుకే కీర్తనకారుడు అంటాడు 147వ కీర్తన 6వ వచనంలో, యెహోవా దీనులను లేవనెత్తును, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును అంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా తగ్గింపు గల వారిని ఆయన లేవనెత్తుతాడు అనే విషయం మనం గ్రహించాలా. ఇక 4వ విషయాన్ని చూద్దాం. క్రైస్తవ గృహములో ఏమి ఉండాలా? క్రైస్తవ గృహములో ప్రతి నిత్యము పరిశుద్ధ లేఖన భాగమును చదువుతూ ఉండాలా. ప్రతినిత్యము కూడా పరిశుద్ధ లేఖన భాగాన్ని చదవాలా. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనములో, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనములో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అంటాడు యెషయా భక్తుడు. యెషయా భక్తుడు చెప్తున్నాడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చాలా మంది పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుతుంటారు. న్యూస్ పేపర్ చదివినట్టుగా, ఏదో ఒక నవలను చదివినట్లుగా, ఏదో ఒక పుస్తకాన్ని చదివినట్టుగా చదువుతుంటారు. చాలా తప్పు. ఆ గ్రంథమును, పరిశుద్ధ లేఖన భాగమును పరిశీలించి చదువుకోవాలా. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనములో, కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనములో, పరిశుద్ధ గ్రంథము నుండి
ఆ గ్రంథాన్ని దివారాత్రము ధ్యానించమంటాడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినము కూడా చదవాలా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో యోహాను భక్తుడు ప్రవచన వాక్యములు చదువువాడును అందులో సంగతులను గైకొనువాడును ధన్యుడు అంటాడు. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అంటాడు. కాబట్టి ప్రతినిత్యము కూడా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవాలా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల సారాంశమును మనం గ్రహించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు, వాక్యము నీ హృదయములో ఉండాలంటాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ భాషికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని రాయవలను. రాసుకుంటారండి. ప్రతి ఇంటిలో దేవుని వాక్యము ఉంటుంది, రాయబడి ఉంటుంది. కానీ ప్రతినిత్యము దాన్ని చదువువారు ఉండరు. చాలా వరకు పరిశుద్ధ లేఖన భాగం, పరిశుద్ధ బైబిల్ను ఉదయం చదివేటువంటి వారు తక్కువగా ఉంటారు. ఉన్నటువంటి క్యాలెండర్లో ఈ దినము తారీఖు ఎంత, 5వ తారీఖు, 5వ తారీఖులో ఏ వాక్యం ఉందో దాన్ని చదువుకుని వెళ్తూ ఉంటారు. అది పద్ధతి కాదు. ఆ క్యాలెండర్లను కూడా సిద్ధము చేసేటువంటి వారి దగ్గరికి ఒకసారి వెళ్ళాం, విజయవాడకు. అక్కడ పనిచేసేటువంటి వారందరూ కూడా దేవుని బిడ్డలు కాదు, హిందువులే ఎక్కువ మంది ఉంటారు. వారికి పరిశుద్ధ లేఖన బాగా ఏం తెలుసు? వారు ఏదో సిద్ధము చేసి ఇచ్చినటువంటి వాక్యాన్ని, అది సరైనదా, వచనం సరిగా ఉందా లేదా అని కూడా వారికి తెలియదు. వారు దాన్ని ప్రింట్ చేస్తూ ఉంటారు. కాబట్టి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం ఒకడు జాగ్రత్తగా చదువుకోవాలా. 119వ కీర్తన 148వ వచనం చూడగలిగితే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు తెరుచుకొందును. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాకమునుపే తెరుచుకొందును అంటాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ప్రాతకాల సమయంలోనే దేవుని వాక్యాన్ని చదవడానికి సిద్ధపడాలా. 119వ కీర్తన 103వ వచనములో కీర్తనకారుడు, నీ వాక్యము నా జీహోకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నుండి అంటాడు. దేవుని వాక్యాన్ని మనము ప్రతినిత్యము చదువుతూ ఉంటే అది మన నోటికి తేనె కంటే తీపిగా ఉంటుంది. 119వ కీర్తన 97వ వచనములో, 119వ కీర్తన 97వ వచనం చూస్తే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అంటాడు. కాబట్టి క్రైస్తవ గృహంలో ఏమి ఉండాలంటే ప్రతినిత్యము కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండాలా. ఇక 5వ విషయాన్ని చూద్దాం. క్రైస్తవ గృహములో ఏమి ఉండాలంటే, క్రైస్తవ గృహములో సమర్పణ ఉండాలా. సమర్పణ ఉండాలా. దేవునికి సమర్పణ కానుకలు సమర్పించేటువంటి వారుగా ఉండాలా. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో 10వ భాగం మందిరం నాకు ఇవ్వాలి అంటున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, ఎవరో చెప్పిన మాట కాదు. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పటజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి క్రైస్తవ గృహములో సేవ కొరకు కానుకలు సమర్పించేటువంటి వారుగా ప్రతి ఒక్కరూ ఉండాలా.
మలాకీ గ్రంథములోనే 3వ అధ్యాయం 8వ వచనంలో 10వ భాగం ఇవ్వకుండా దొంగిలిస్తూ ఉన్నారని చెప్తున్నాడు. ప్రతిష్ట మనము చెప్పుకుంటాం, మా అబ్బాయికి ఆరోగ్యము బాగైతే నీకు కానుకలు ఇస్తాం, మా అమ్మాయికి వివాహం అయితే నీకు కానుక సమర్పిస్తాం, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే కానుకలు ఇస్తాం, మేము కొత్త ఇల్లు నిర్మించుకుంటే నీకు కానుకలు ఇస్తామని సమర్పించుకుంటారు. అయితే అంతా అయిన తర్వాత ఏమీ మిగలదు. ఆ మిగలనప్పుడు ఏమీ ప్రతిష్ట అర్పణలు గాని ఒప్పుకున్న అర్పణలు గాని ఇవ్వకుండా ఉండిపోతాం. దానివల్ల మనకు వచ్చేది ఆశీర్వాదం కాదు, శాపమే. కాబట్టి మలాకి 3వ అధ్యాయం 8వ వచనంలో 10వ భాగం ఇవ్వమన్నట్లుగా మొట్టమొదటిగానే మనము ఒప్పుకున్నటువంటి ఆ భాగాన్ని ప్రభుకి ఇచ్చేయాలి. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలితిరి. ఇంకా అనేక విషయాల్లో మనము దేవుని దగ్గర దొంగిలిస్తుంటాం. ఆదివారపు ఆరాధనకు వెళ్ళాం, దేవుని సమయము దాన్ని దొంగిలిస్తాం. దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ సమయాన్ని దొంగిలిస్తూ ఉంటాం. ఆ సమయంలో ఏదో సంపాదనకు వెళ్ళిపోతుంటాం, చాలా తప్పు. కాబట్టి 10వ భాగం ఇవ్వక దొంగిలించుచున్నాం. మన సమయంలో 10వ భాగము దేవునికి ఇవ్వాల, దాన్ని దొంగిలిస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఉత్తరము రాస్తూ 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, ఒప్పుకున్న దానిని ధారాళముగా ఇచ్చేయాలి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పిన సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించట అవసరము అని తలంచి తిని అంటాడు పౌలు భక్తుడు. కాబట్టి ఒప్పుకున్నది ధారాళముగా ఇచ్చేయాల. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 9వ అధ్యాయం 7వ వచనములో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు ఉత్సాహముగా ఇచ్చే వారిని ప్రేమించును అంటాడు. సనుగు కొనక గొనుగు కొనక బలవంతంగా కాక ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును అంటాడు. కాబట్టి సమర్పణ జీవితం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా గృహములో దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో వెనకాడకూడదు. మార్కు సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో, మార్కు సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో, పేద విధవరాలు 2 కాసులు కానుకగా సమర్పించింది. పేద విధవరాలు 2 కాసులు ఆమె దేవునికి సమర్పించింది కానుకగా. అప్పుడు ప్రభు శిష్యుని పిలిచి ఆమెను గురించి చూపెడుతూ చెప్తున్నాడు, ఆమెకున్నదంతా 2 కాసులు మాత్రమే. ఆ 2 కాసులు కూడా దేవునికి సమర్పించిందని ఆమెను గురించి శిష్యులకు తెలియజేశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనములో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనంలో, ఒక స్త్రీ యేసు బేతనియాలో కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంట భోజనమునకు పిలువబడి అక్కడికి వచ్చాడు. భోజనమునకు కూర్చున్నాడు. ఆమె పరిగెత్తుకొని వచ్చి విలువైన అత్తరు యేసు తల మీద పోసినది. సమర్పణ జీవితం అది విలువైనది, ఎంతో విలువైనది. అటువంటి అత్తరును యేసు తల మీద పోసింది. సమర్పణ కలిగి ఉండాల. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా, యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో, చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభు శిష్యుల చేతికి సమర్పించాడు. యేసయ్య అంటున్నాడు, సమయం అయిపోయింది, చీకటి పడుతుంది, వీరు వెళ్ళి ఎప్పుడు వీరు భోజనం చేసుకోగలుగుతారు, కాబట్టి వారికి భోజనము సిద్ధము చేయండి అని చెప్పినప్పుడు శిష్యులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఎక్కడ ఈ అరణ్యములో ఎక్కడ తేవాలా, ఇన్ని వేల మందికి ఎక్కడ తేవాలా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి.
ఆ పిల్లవాడు సమర్పించాడు వారికి. అవి తీసుకొని వెళ్లి ప్రభుకి ఇచ్చినప్పుడు ప్రార్థన చేసి విరిచి వడ్డించగా 5,000 మంది పురుషులు తిన్నారు. గొప్ప అద్భుతం జరిగింది. కాబట్టి ప్రతి క్రైస్తవ గృహంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సమర్పణ జీవితం కలిగి ఉండాలా. దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో వెనుకకు రాకూడదు. కాబట్టి ఉదయకాలం క్రైస్తవ గృహములో ఏమి ఉండాలంటే మొట్టమొదటిగా కుటుంబ ప్రార్థన ఉండాలి. రెండవది క్రైస్తవ గృహములో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. మూడవది క్రైస్తవ గృహములో దీనత్వం అంటే తగ్గింపు గుణము కలిగి ఉండాలి ప్రతి వ్యక్తి కూడా. నాలుగవది క్రైస్తవ గృహములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిదినము బైబిల్ను చదవాలి. ఐదవది క్రైస్తవ గృహములో దేవుని సేవకు కానుకలు సమర్పించేటువంటి వారుగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు ప్రభునికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసు. పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము నాయన. క్రైస్తవ గృహములో ఏమి ఉండాలో మీరు మాకు తెలియజేశారు తండ్రి. క్రైస్తవ గృహములో ఆస్తి పాస్తులు, బంగారు, నగలు, కారులు, మిద్దెలు, మేడలు కాదు, కానీ క్రైస్తవ గృహములో ఏమి ఉండాలంటే ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉండాలి. రెండవదిగా క్రైస్తవ గృహములో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. మూడవదిగా క్రైస్తవ గృహములో ప్రతి వ్యక్తి కూడా దీనత్వం అంటే తగ్గింపు గుణము కలిగి ఉండాలా. నాలుగవది క్రైస్తవ గృహములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతినిత్యము బైబిల్ను చదివేవారుగా ఉండాలా. ఐదవది క్రైస్తవ గృహములో దేవునికి కానుకలు సమర్పించేటువంటి సమర్పణ జీవితం ఉండాలా. ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నట్లయితే ఆ కుటుంబము దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతుంది. కాబట్టి ప్రతి కుటుంబం కూడా, ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, తగ్గింపు జీవితము అంటే దీనత్వము కలిగి ప్రతినిత్యము పరిశుద్ధ లేఖన భాగాన్ని పఠించేటువంటి వారుగాను, సేవకు కానుకలు సమర్పించేటువంటి వారుగాను ఉండాలని దేవుని వాక్యము మనకు ఈ పునరుత్థాన దినమున హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఆ విధముగా మన కుటుంబము ఈ 5 లక్షణాలు కలిగి ఉండటానికి ప్రభు కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. శుద్ధాత్మ ఏక దేవుని యొక్క ప్రేమ, సంతోష, సమాధానాలు ప్రాతకాల సమయములో మొబైల్ స్తుతి ఆరాధనలో కలుసుకున్న ప్రతి ఒక్కరికి తోడయుండి నడిపించును గాక. ఆమెన్. అందరి